ఓకే గ్రేట్. అక్క ఇప్పుడు హౌస్లో కంటెస్టెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైనా అంటే మీకు అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీకు సపోర్ట్ చేసిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా, క్యాండిడేట్ ఎవరైనా దాంట్లో ఎవరు? మీ సపోర్టివ్ అంటే నాకు విష్ణుప్రియ, సీత అండ్ విష్ణుప్రియ, సీత, భాష. భాష యాక్చువల్లీ భాష గారు మీరు కలిసి కదా లోపలికి వెళ్ళింది, బడ్డీస్గా వెళ్ళారు. బడ్డీస్గా అవును. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువ మాకు తెలిసినంత వరకు ఏంటంటే కుకింగ్ సెక్షన్లో ఎక్కువ ఉండడం వల్ల బయటకు వచ్చారు. చాలామందికి ఏంటంటే కంటెంట్ ఇవ్వలేదేమో అన్న అపోహలు ఉన్నారు. ఇది ఎంతవరకు మీరు చెప్పొచ్చు ఏంటి అసలు? ఆ కుకింగ్ సెక్షన్కి అసలు వెళ్ళకుండా ఉండాల్సింది. వెళ్ళాను కదా, ఇంకేం చేస్తాం. వెళ్ళొచ్చినాక ఇంకా అనుకునేది ఏముంది, ప్రయోజనం లేదు కదా. ప్రయోజనం ఏమైనా ఉందా? జరిగిపోయింది ఆల్రెడీ, ఇల్లు కాలిపోయింది. కాలిపోయినా కర్రీ స్టవ్ ఆఫ్ చేయలేదు అని అనుకుంటే అలా అయిపోయింది. అంత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జరిగిపోయింది. ఓకే గ్రేట్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నైనిక గారు స్ట్రైట్ ఫార్వర్డ్. మణికంఠ సైకలాజికల్ కిల్లర్. అవునా? అవును. అంటే ఎందుకు అంటే అది తర్వాత చెప్తానులే. నెక్స్ట్ వన్ వర్డ్. ఓకే. శేఖర్ భాష గారు ఫనీ. నిఖిల్ గారు డబుల్ ఫేస్డా? షోరా? అవునా? ఓకే. విష్ణుప్రియ గారు మిర్చి మసాలా, పవర్ ప్యాక్డ్ హౌస్. ఓకే. ప్రేరణ గారు సిల్లీ, నాటీ, నో క్లారిటీ. ఓకే. అండ్ నెక్స్ట్ సోనియా గారు స్నేకా. ఏంటి ఇది? అవునా? తేలా స్నేక్. ఓకే. నెక్స్ట్ వరంగల్ కుర్రోడు ఉన్నాడు ఆయన, ఆనెస్ట్. మన తమ్ముడు నబీల్. వెరీ ఆనెస్ట్, వెరీ జెన్యూన్. అభయ్ వెరీ స్ట్రాటజిక్. అవునా? కిరాక్ సీత హార్ట్ఫుల్. యాక్చువల్గా మొన్న ఒక ఇన్సిడెంట్లో ఏడ్చుకుంటూ ఇన్సిడెంట్లో మీరు కూడా దగ్గర చేశారు కదా. సో అంటే మీరు నాకు తెలిసినంత నాకు బాగా క్లోజ్ అయింది కదా, అందుకని ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నారు కంటెస్టెంట్స్. ఇంకెవరు మన వీళ్ళు ఉన్నారు కదండి. నెక్స్ట్ నైనిక అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోయింది. తను ఉందిగా యష్మి ఉంది. అంటే మీకు యష్మి గారికి చెప్పండి. యష్మి కూడా కన్నింగా. ఓకే గ్రేట్. అండ్ ఇంకోటి మీరు నాకు తెలిసినంత వరకు ఆదిత్య ఓం గారిని అడగరా? లేదు, ఆదిత్య ఓం గారికి వస్తా, ఆ విషయానికి వచ్చేస్తా. ఒక్కొక్కరికి ఒక్కటి అడుగుతున్నారు. ఆదిత్య ఓం గారి విషయానికి వచ్చేసరికి చాలా సేఫెస్ట్ ప్లేయర్ అని. అంటే ఏంటంటే కంటెంట్ అంటే అందరిని అడిగినప్పుడు ఆయన గురించి కూడా చెప్పాల్సింది ఒక ముక్క ఉంటుంది కదా. చెప్పండి మీరు చెప్పండి. ఆదిత్య ఓం గారు వేరే యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి ఉన్నారు ఆయన. వేరే యూనివర్స్ కి అంటే అసలు బిగ్ బాస్ కి సంబంధం లేదు ఆయన. అంటే ఎవరు గొడవ పెట్టినా ఏమన్నా అన్నా కానీ దగ్గరికి ఆయన ప్రపంచంలో ఆయన ఉంటారు. ఇప్పుడు అడుగు నీకు వస్తున్నాం కాదు, మేము మిమ్మల్ని ఎంటర్ చేస్తున్నాం, మీరు మమ్మల్ని ఎంటర్ చేస్తున్నారు. మేము అర్థం కాకుండా ఉండాలి ఎప్పుడు. ఓకే. సో ఇన్ కేస్ మీరు నాకు తెలిసినంత వరకు ఏంటంటే నాగార్జున గారు వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏంటంటే చాలా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలామందికి తెలుసు. బట్ మీరు ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ ఛాన్స్ వస్తే ఈ గేమ్లో అంటే ఎలాంటి తప్పిదాలు చేశారు, చేయకుండా ఉండడానికి ఏమైనా తీసుకుంటారు ఇన్ కేస్? గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వెళ్ళాను. సో ఇప్పుడు గేమ్ అయితే అర్థమైంది. కొద్దిగా ఐ నో టు రేజ్ మై వాయిస్ నౌ. క్వైట్గా ఉండదు. ఆ గేమ్ అనేది వన్ డే మ్యాచ్ లాగా ఆడాలి. నేను 5 days టెస్ట్ మ్యాచ్ లాగా ఆడారా? చాలా కుదరదు. అంటే అది ఆ గేమ్ కూడా బాగానే ఆడారు. కాళ్ళ మధ్యలో అది పెట్టుకొని వెళ్ళే గేమ్ గుర్తు చేయకు. చెప్తా, గుర్తొచ్చింది నేను ఎలా ఆడాను. బాగానే ఆడారు. వద్దు అంటే నేను ఏమంటున్నా, నాకు తెలుసు. అంటే గేమ్ గుర్తు చేయకన్నా. సరే ఓకే. కూల్ శాంతించండి. ఓకేనా? ఓకే డన్. నెక్స్ట్ ఇన్ కేస్ లాస్టా? ఓకే. బిగ్ బాస్ 8 మళ్ళీ సీజన్ ఏమంటారు, ఇందాక మనం అనుకున్న క్వశ్చనే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంటే ఒకవేళ అంటే మీరు ఏం చెప్తారు? ఇస్తానని నాకే తెలీదు. ఒకవేళ అలా వస్తే మీకు చెప్తా కదా. నేను చెప్తానమ్మా. చెప్తారా? ఓకే. సో అక్క బాధ వన్ సీరియస్ క్వశ్చన్ ఏంటంటే వచ్చిన తర్వాత ఏంటి అసలుకి ఫస్ట్ వీకే అయిందని ఏమన్నా అనుకున్నారా? దాని తర్వాత నేను సెలబ్రేషన్ చేసుకున్నాగా, గన్నులకి నీళ్ళు పేల్చేసి సెలబ్రేషన్ చేసుకుంటే ఈ క్వశ్చన్ ఏంటి? కాదు అంటే ఎవరికైనా బాధపడాలని ఏం లేదమ్మా. ఎవరు ఇది వాళ్ళది. నాకు అసలు అవన్నీ అగ్నెస్ట్. నేను అసలు బాధే పడను. ఐఎమ్ హ్యాపీ. ప్రశాంతంగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా
రీఎంట్రీ ఇస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఒంటరిగానని. థ్యాంక్ యూ దిశా టీవీ. ఇంకో పర్ఫార్మెన్స్ తోటి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. డన్ డన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిశా టీవీ. థ్యాంక్ యూ బ్రో. సో ఇది బేబక్క తోటి మన చిన్న చిట్ చాట్. మళ్ళీ ఒక రీఎంట్రీ అయితే పెద్దగా ఎంట్రీ అయితే చేసుకుంటాం. మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇషామ్. దిశా టీవీ. యప్. బాయ్. థ్యాంక్ యూ.